నమస్తే. పొలిటికల్ వ్యాఖ్యకు స్వాగతం. ఈరోజు ఉన్నటువంటి వివిధ ముఖ్యమైనటువంటి అంశాలు ఇప్పటివరకు జరిగినటువంటి పైన విశ్లేషణ చేసుకునే కార్యక్రమం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు మేడం మధు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. నమస్తే. ఓవైసీ చేసినటువంటి వ్యాఖ్య ఒకటి, మామూలుగా ఈ కాంప్రమైజ్ లేకపోతే ఇంకేదో, ఓవైసీ మీ ప్రభుత్వానికి డోకా లేదు, మేము ఉన్నాము అనేటువంటి ఒక మాట మాట్లాడడాన్ని మనం ఎట్లా విశ్లేషించుకోవచ్చు? అంటే అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాద్ ఎంపీ ఒక మాట అన్నాడు నిన్న, ఇది మెట్రో శంకుస్థాపన కార్యక్రమం. అది పెద్ద అసహజమైనది ఏం కాదు. ఎందుకంటే మొన్నటి వరకు ఎంఐఎం మజ్లిస్ ఇత్తేహాదుల్ ముస్లిమీన్ పార్టీ విత్ బీఆర్ఎస్ ఆర్ టీఆర్ఎస్, అదే టీఆర్ఎస్ పార్టీతోని అంటగాగింది, అన్ని ప్రయోజనాలు నెరవేర్చుకుంది. తర్వాత మొన్న ఎన్నికల్లో కూడా అన్ని విధాలుగా బీఆర్ఎస్కి అవుట్ రైట్ సపోర్ట్ చేస్తాం, వితౌట్ ఎనీ మోరల్స్ కూడా లేకుండా కూడా కొన్ని విషయాలలో కొన్ని చోట్ల మోరలిటీ ఎందుకు పాటించలేదు అంటున్నంటే, రాజేందర్ ఒక ఎన్నిక తీసుకుందాం, రాజేందర్ గెలవాలని కూడా వాళ్ళకి ఆ స్కోప్ ఉంటుంది. ఈసారి గతంలో ప్రకాష్ గౌడ్ మీద పోటీ చేసి ఈసారి లాస్ట్ మినిట్లో ప్రకాష్ గౌడ్ గెలవడానికి తమ అభ్యర్థిని ఇంటికి పంపించిన దాఖలాలు ఉన్నాయి. అంత అవుట్ రైట్ ఒక దారిలో సపోర్ట్ చేయడం వేరు, తన అభ్యర్థిని కాదని చేయడం వేరు. సో అట్లా రాజేందర్ నాయర్ను గెలిపించుకున్నారు, మహేశ్వరం గెలిపించుకున్నారు, బీఆర్ఎస్ ఇవ్వడానికి వీళ్ళు పరోక్షంగా ప్రత్యక్షంగా చేస్తారు. ఇంత బాగున్న ఇంత అంటే ఇంత అవుట్ రైట్ సపోర్ట్ చేసి నా ఎంఐఎం ఒకటేసారి తక్క పల్టించడానికి, నేనున్నామని భరోసా ఇవ్వడానికి కారణం ఏంటంటే, చరిత్ర మొత్తం పరిశీలిస్తే ఈ ఎంఐఎం నైజమే. అది అంటే రాజకీయాల కంటే రాజకీయాలను ముందు నిలిచింది. రాజకీయాలు అంటే కాంప్రమైజ్ పాలిటిక్స్. నాకు తెలిసి మనము చిన్ననాటి నుంచి కూడా అప్పుడు సలావుద్దీన్ ఓవైసీని పుట్టకముందు చూస్తున్నాం. పుట్టకముందు నుంచి కూడా ఆయన కార్పొరేటరు. తర్వాత 1984-85 ఆ ప్రాంతంలో మాకు తెలిసి వచ్చినప్పటి నుంచి ఆయన చూస్తున్నాం రాజకీయాల్లో. ఆ 1984-85లో పీక్ పాలిటిక్స్. గతంలో ఓల్డ్ సిటీకే పరిమితమైన ఆయన హైదరాబాద్ పార్లమెంట్ నుంచి ఎంపీ ఎన్నికయ్యాడు. దేశంలోనే దేశవ్యాప్తంగా ఒక స్పీకర్గా మారిండు. అయితే సంచలనం. అప్పట్లో సలావుద్దీన్ ఓవైసీ గెలవడానికి కూడా ఇది రాజీ సూత్రం కాదు. వాళ్ళ రాజకీయాల్లో కాంప్రమైజ్ పాలిటిక్స్ ఎట్లా అంటే, ఓల్డ్ సిటీ అండ్ చేవెళ్ళ, పరిగి, వికారాబాద్, తాండూరు ఇవి కలిసి ఉంటాయి. చేవెళ్ళ ఈ 4, ఇక్కడ 3 నియోజకవర్గాలు ఉంటాయి. చార్మినార్, యాకత్పుర, చంద్రనగుట్ట, కార్వాన్ లేకుండే, కార్వాన్ కూడా ఉంటాయి. కార్వాన్ అక్కడ 3 నియోజకవర్గాలు. ఇక్కడ 60-40 ఉన్నప్పటికీ 60-30 అంటే మెజారిటీ ఓటర్లు హిందువులు, మైనారిటీ ముస్లిమ్స్. అక్కడ 28-30% ఉన్నప్పటి నుంచి గెలుచుకుంటూ వస్తున్నాడు ఆయన. దానికి కారణం ఏంటంటే, ఇది ఒక రాజీ సూత్రం. నాకు మీరు సపోర్ట్ చేయండి. అప్పట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే ఎన్టీ రామారావు వచ్చేటప్పటికి, ఎప్పుడు ఈయన ఎంపీ అయినప్పటికీ 1983 తర్వాత మరి 89లో మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసింది. ఆ కాంగ్రెస్ గవర్నమెంట్తో అంతకుముందు బాగుండేవి పాలిటిక్స్. నాకు ఇక్కడ సపోర్ట్ చేయండి. 1983-84లో ఎన్టీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పటికీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆయనకు సపోర్ట్ చేసింది. అక్కడ ఒక బలమైన అభ్యర్థిని పెట్టింది, ప్రభాకర్ రెడ్డి టీడీపీ నుంచి ఉన్నాడు. నాకు తెలిసి క్యాండిడేటు ఒక బలమైన క్యాండిడేట్ పెట్టడం వల్ల అక్కడ నుంచి లక్ష్మారెడ్డి ఇప్పుడు మన కొండా విశ్వేశ్వరరెడ్డి వాళ్ళకు బంధువుతాడు, అది లక్ష్మారెడ్డిని చేవెళ్ళ నుంచి బలమైన అభ్యర్థి అట్లా పెట్టడం వల్ల అక్కడ వాళ్ళకి ఏం చెప్పిండు, లక్ష్మారెడ్డిని పెట్టమని. ఇక్కడ లక్ష్మారెడ్డి అక్కడ ఓటు చేస్తాడు, చేవెళ్ళ అండ్ తాండూరు, వికారాబాదు ఇక్కడ ఓట్లు ఇక్కడ చేలుస్తాడు. ఇక్కడికి వచ్చే వరకు మళ్ళీ టీడీపీ నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి అటువంటి వాళ్ళు హోమ్ మినిస్టర్ అటువంటి పెద్దలు పెట్టిండు. దాంట్లో పెద్ద ఫస్ట్ సారి ఎన్టీ రామారావుతో రాజీ పడలే, అంటే పెద్ద కాంప్రమైజ్ పార్టీస్ లేకుండే, కాంగ్రెస్తో ఉండే. సేమ్ టైం మళ్ళీ 1989 వచ్చే వరకు
బద్దం బాలరెడ్డి అప్పుడు పోటీ చేసిండు, బీజేపీ ఆల్మోస్ట్ గెలిచేంత పని చేసిండు. అప్పుడు కూడా సేమ్ లక్ష్మారెడ్డి కాంగ్రెస్ను బలమైన అభ్యర్థిని పెట్టించడము, తర్వాత టీడీపీ నుంచి కూడా ప్రయత్నం చేయడం. అయితే అప్పుడు అలయన్స్ ఉంది కాబట్టి అప్పుడు బద్దం బాలరెడ్డి దాదాపు గెలిచినంత పని చేసి కాంగ్రెస్ ఓట్లు ఎక్కువ సాధించడం వల్ల మార్జిన్తో బీజేపీ ఓడిపోయింది. ఓడిపోయాక మళ్ళీ వెంకయ్యనాయుడికి ఇవ్వడం, ఎవరికి ఇచ్చినా అదే మళ్ళీ చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు మాట్లాడి వెంకయ్యనాయుడు అది అయిపోయిన తర్వాత మళ్ళీ మూడోసారి ఎన్నిక కోసం ఇందిరారెడ్డినే బరిలోకి దింపించిన ఘనత ఈయనకున్నది. సలాహుద్దీన్ ఓవైసీ కాంగ్రెస్ వాళ్ళే కాదు, టీడీపీ కూడా, అండ్ వీళ్ళు కూడా అన్ని పార్టీలు కూడా ఒక బీజేపీ తప్ప. బీజేపీకి ఏమైంది, ఈ మూడు పార్టీలు చీలిపోయినాయి, ఆయన ఒకరికి గెలుస్తూ వచ్చిండు. ప్రతి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి నుంచి మొదలుకొని ఒక్కటి మొట్టమొదట అధికారం చేపట్టినప్పుడు ఎన్టీ రామారావు తప్ప మిగతా అందరూ అన్ని ముఖ్యమంత్రులు అందరూ ఆయనకు సపోర్ట్ ఉన్నారు. ఎందుకంటే దానికి కారణం మీరు మాకు సపోర్ట్ చేయండి, అక్కడ బలమైన అభ్యర్థులు పెట్టండి, హిందూ ఓట్లు చీల్చే ప్రయత్నం చేయండి. ఒక దశలో ఇందిరారెడ్డి ఒక దశలో ప్రచారం మానేసిండు, అప్పుడు ఆ బద్దమ్మారెడ్డి వల్ల నేను గెలిచే అవ్వదని అప్పట్లో చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ వాళ్ళతో మాట్లాడి ఆయన మీద ప్రెషర్ తీసుకొచ్చి మళ్ళీ ప్రచారం స్టార్ట్ చేశారు. ఇవన్నీ చాలా పాలిటిక్స్ కాంప్రమైజ్ అంటే రహస్య ఒప్పందాలు చేసుకోవడము, మళ్ళీ వీళ్ళ పొలిటికల్ ఉండి కాపాడుకోవడం చేస్తుంది. ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ వచ్చే వరకు క్లియర్ మెజార్టీ వచ్చింది వాళ్ళకి. ఎట్లా అంటే ఇక్కడనే 7 నియోజకవర్గాలు అయిపోయి పునర్విభజనలో అయితే ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వంతో రాజీ పడడము, ఆస్తులను పెంచుకోవడము, వ్యక్తిగత ప్రయోజనాలు కాపాడుకోవడము, దాంతోపాటు రాజకీయ ఉనికిని పెంచుకోవడం. కానీ అంటే అభివృద్ధి కోసం కదా వాళ్ళు కలిసేది అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి. అధికారంలో ఉన్న కలుస్తారు, అందరూ చెప్పేది అదే మాత్రం. ఇప్పుడు అందరూ చెప్తారు, అందరూ అభివృద్ధి అని అంటలేను నేను. మన చరిత్ర గమనిస్తే చెన్నారెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచి లేదా అంతకుముందు కోట్ల విజయభాస్కర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, అంటే చెన్నారెడ్డి తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి వచ్చి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, అటు నుంచి రాజశేఖర్ రెడ్డి వరకు, ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా ఒక దశలో వాళ్ళ సపోర్టు వీళ్ళకి సపోర్ట్ ఇచ్చింది. తర్వాత చెడింది. లాస్ట్ ఎలక్షన్ 2004కు ముందు కొంత డిఫర్ అయ్యాడు, కొంత కఠినంగా వివరించాడు అసదుద్దీన్ ఓవైసీ మీద. అట్ ది సేమ్ టైం తెలంగాణ మూమెంట్లో తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసి అప్పుడు దేశ విభజనకు వ్యతిరేకంగా పనిచేసిన, దేశ విభజన వద్దన్నది, ఇక్కడ తెలంగాణ రాష్ట్రం వద్దన్నది, రెండు అన్న పార్టీ ఆ రెండు దేశం వచ్చిన తర్వాత దేశంలో కాంగ్రెస్తో కలిసింది, ఇక్కడ రాష్ట్రం వచ్చిన తర్వాత టీఆర్ఎస్తో కలిసింది, రాష్ట్రాన్ని వద్దని రెండు కూడా. అప్పట్లో కిరణ్ కుమార్ రెడ్డికి సపోర్ట్ చేసింది ముఖ్యమంత్రిగా. హేట్ స్పీచ్ అంటే విద్వేషపు స్పీచ్లో ఒక హైకోర్టు డైరెక్షన్ వల్ల తప్పనిసరి పరిస్థితిలో కిరణ్ కుమార్ రెడ్డి వాళ్ళని యాక్షన్ తీసుకుంటాం. దాంతో కిరణ్ కుమార్ రెడ్డి హీరో అయ్యిండు వాస్తవానికి వ్యక్తిగతంగా. కానీ అప్పటి వరకు తెలంగాణ వద్దు, తెలంగాణ వస్తే ఆ వ్యాక్యూమ్లో బీజేపీ అధికారంలోకి వస్తుంది కాబట్టి అందుకే మేము తెలంగాణ వద్దు అంటున్నాం. ఒక దశలో రాయల్ తెలంగాణ అయితే ఓకే అన్నాడు, తెలంగాణ పూర్తిగా వ్యతిరేకించారు. ఆ దశలో కిరణ్ కుమార్ రెడ్డితో చెడిపోవడం వల్ల ఏది 2014 2008 అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం, రోసే అనంతరం కిరణ్ కుమార్ రెడ్డి కూడా బాగున్నారు, రోసే ఉన్నప్పుడు బాగున్నారు. ఎప్పుడు పార్టీకి అనుకూలంగా ఉంటారు, అధికార పార్టీకి అనుకూలంగా ఉండడము ఒక ఆనవాయితీ వస్తుంది. అయితే అక్కడ కిరణ్ కుమార్ రెడ్డితో కొంత జరిగింది, అది ఆ డైరెక్షన్లో తప్పనిసరి పరిస్థితి తీసుకుండా లేకపోతే మొత్తానికి తీసుకుంటాం ఆ యాక్షన్ తీసుకోవడం వల్ల చెడిపోయి ఏమన్నాడు. అప్పుడు రాయల్ తెలంగాణకు వచ్చారు, మళ్ళీ రాయల్ తెలంగాణ అయితే ఓకే అన్నారు. అప్పటికి వాళ్ళు తెలంగాణకు ఒప్పుకోలేదు. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర సమితి వచ్చిందో అధికారంలోకి, అప్పటికి తెలుగుదేశం పార్టీ ఇంకా బలంగా ఉంది, అప్పటికి కాంగ్రెస్ పార్టీతో కొంత అనుబంధం ఉంది వాళ్ళకి. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి చాలా బాగున్నారన్నమాట. ఒక తెలుగుదేశం పార్టీతో కూడా బాగున్న వాళ్ళు చివరి మూమెంట్లో మళ్ళీ రాజశేఖర్ రెడ్డి సపోర్ట్ చేశారు. రాజశేఖర్ రెడ్డి వచ్చిన తర్వాత చాలా బాగున్నారు, అన్ని పనులు ఏ పనులు కావాలో ఆ పనులు అన్ని చక్కదిద్దుకున్నారు.
ఈబీసీ ఎకనామిక్ బ్యాక్వర్డ్ అవును. క్లాస్లో ఈ 4% చేర్చిన ఘనత రాజశేఖర్కి దక్కింది, అది మేము సాధించడం మా వల్ల అయిందని చెప్పి అట్లా వాళ్ళు ఒక సాధించుకుంటారు. దానివల్ల రాజశేఖర రెడ్డి చాలా దగ్గర ఇక వాళ్ళ పనులు చక్కబెట్టుకోవడం, తర్వాత పార్టీగా వాళ్ళు లోపాయకార ఒప్పందం తోని కొంతమందిని వాళ్ళకు అనుకూలంగా అభ్యర్థులు పెట్టుకోవడం. డీలిమిటేషన్లో మజ్లిస్కి అనుకూలంగా ఉండే విధంగా లోక్సభ స్థానాన్ని ఎమ్మెల్యేలను చీల్చింది, అంటే ఆ డీలిమిటేషన్లో పునర్విభజన చేసింది రాజశేఖర రెడ్డి అనేటువంటిది ఒక చర్చ. డీలిమిటేషన్లో అత్యంత లబ్ధి పొందిన పార్టీ ఏదైనా ఉందంటే అది ఓన్లీ మజ్లిస్. అవును. ఆ గ్లోబలైజేషన్ వర్గీకరణలో ముస్లింలు ఉన్న పాకెట్లో ఒక్కొక్క నియోజకవర్గాలను వేరు చేయడంలో, రాజేందర్ లాంటి నియోజకవర్గంలో కలపడంలో అవును. 7 నియోజకవర్గాలు అయ్యేటట్టు పాపులేషన్ బేస్ మీద మొత్తం 7 నియోజకవర్గాలు, ఒక ఓల్డ్ సిటీలోనే 3 నియోజకవర్గాలు పెరిగినాయి, 4 నియోజకవర్గాలు పెరిగినాయి. కార్వాన్, యాకత్పూర, చంద్రానిగుట్ట, చార్మినార్ 3 నియోజకవర్గాలు పెరిగినాయి ఎట్ ఎ సేమ్ టైం. అవును. ఇది మలక్పేట నుంచి మొదలుకొని అది మంచిగా ఆ 7 సీట్లు అప్పుడే వచ్చినాయి వాళ్ళకి. అంతకుముందు 3-4 సీట్ల పరిమితం. 3 సీట్లు ఉంటుండే. అప్పుడు ఈ ఎంపీ సీట్ కూడా వాళ్ళకు దారాదత్తం అయిపోయింది. ఇట్లా వక్ఫ్ బోర్డు ల్యాండ్స్, అధికారాలు, ల్యాండ్స్ వాళ్ళకు అనుకూలంగా పార్టీ కార్యాలయానికి ఏం కేటాయించుకోవాలన్నా, తర్వాత మెడికల్ సీట్సు, మెడికల్ కాలేజీ, తర్వాత డిఫెన్స్ ల్యాండ్లలో కూడా కొంత గోల్మాల్ అయినా ప్రభుత్వంతో మెయింటైన్ చేసుకోవడం, ఇవన్నీ రకరకాలుగా ఈ ప్రయోజనాలు పొంది తన ఆర్థిక సామ్రాజ్యాన్ని, రాజకీయ సామ్రాజ్యాన్ని విస్తరించుకున్న వాళ్లకు వాళ్ళ మనుగడ కావాలంటే అధికార పార్టీతోని కావాలి. అయితే మీరు ఇప్పుడు అన్నారు ఎందుకు చెప్పిందంటే చెప్పిండు, ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చింది, నిన్నటిదాకా నిక్కర్ వాడు ఆర్ఎస్ఎస్ నిక్కర్ బచ్చా నిక్కర్ పార్టీ అని చెప్పి అన్నవాళ్ళు ఇప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే 5 ఏళ్ల పాటు ఉంటుంది, ఉండాలని కోరుకుంటారు ఎవరైనా. 5 ఏళ్ల పాటు ఉంటే అక్కడ మనకు ఎవరైనా మేము ఉన్నాం మీకు అని చెప్పడానికి భరోసా ఇవ్వడం ద్వారా తన రాజకీయ ప్రయోజనం కాపాడుకోవడం, ఎంపీ సీట్లలో లబ్ధి పొందడానికి ప్రయత్నం చేయడం. కాంగ్రెస్కు రేవంత్ రెడ్డికి కూడా అవసరం ఉంటుంది. నీ అవసరం నాకు, నా అవసరం నీకు. రాజకీయాలు కిట్ప్రోకో, నేను నీకు సపోర్ట్ చేస్తే నువ్వు నాకు సపోర్ట్ చేయి. సో ఆ ఉద్దేశంతోనే ఆయన అన్నాడు. అంతకుముందు కూడా వాళ్ళ చరిత్ర ఉన్నది. కాంగ్రెస్లో నిజంగా ప్రభుత్వం పడిపోయే సిచ్యువేషన్ ఉందంటే ఓవైసీ చెప్పినట్టుగా మీకు ప్రభుత్వం డోకా లేదనేటువంటి పరిస్థితి ఉందంటారా కాంగ్రెస్లో? అంటే ప్రమాదం ఉందని, ప్రభుత్వం పడిపోయేటువంటి పరిస్థితి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కేటీఆర్, హరీష్ రావుతో పాటు బీజేపీ నాయకులు కూడా ఎక్కువ కాలం మనుగడ సాధించలేదు కాంగ్రెస్ అంటారు. అంటే దానికి వ్యూహం ఉండొచ్చు. ఎందుకంటే ఎంపీ ఎన్నికలు ఉన్నాయి కదా, ఎంపీ ఎన్నికల్లో మైండ్ గేమ్ ఆడతారు, డబుల్ గేమ్ ఆడతారు, ఎన్నో గేమ్లు ఆడతారు. అయితే ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే, గత చరిత్రను పరిశీలిస్తే కాంగ్రెస్ నుంచి ఒరిజినల్గా కాంగ్రెస్ కాదు రేవంత్ రెడ్డి, అరువు తెచ్చుకున్న నాయకుడు అంటారు వీళ్ళు. అంటే గత్యంతరం లేని పరిస్థితులు బయట నుంచి వచ్చిండు. ఆయన అంతకుముందు టీఆర్ఎస్ అండ్ ఆర్ఎస్ఎస్ మూలాల్లో ఉండి టీఆర్ఎస్తోని రాజకీయ జీవితం ప్రారంభించి టీడీపీతోని ఎదిగిండు. అన్ని లక్షణాలు ఉంటాయి. టీడీపీ ఒక నాయకుడిగానే ఆయన చూస్తారు, గుర్తింపు ఉంది. మొన్నటి వరకు ఆయన నాయకత్వాన్ని గతంలో ఒక 3 ఏళ్ల కింద వరకు కూడా ఆయన నాయకత్వాన్ని వ్యతిరేకించిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. వ్యతిరేకించి మళ్ళీ ఇప్పుడు వచ్చారు పార్టీలోకి. అయితే బయట ప్రచారం ఏంటంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే అర్థమెటిక్గా ఒక గణాంకాలను చూస్తే మనకి ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్కు చాలా తక్కువ మెజారిటీ అనుకోవచ్చు, బోటాబోటి మెజారిటీ ఉంది. ఆ బోటాబోటి మెజారిటీలో ఇప్పుడు ఎంఐఎం వాళ్ళు ఏమంటున్నారు, మేము ఉన్నామంటున్నారు. వీళ్ళు అర్థమెటిక్గా గణాంకాల నుంచి లెక్క తీసి ఆ పార్టీలో అంతర్గత కలహాలు పెరిగిపోతాయి. జస్ట్ లైక్ ఇప్పుడు చెన్నారెడ్డి అధికారంలో ఉన్నప్పుడు 1989లో చెన్నారెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు ఆయనని దించడానికి పాత బస్సులో అల్లర్లు సృష్టించారనే ఒక అపవాదు కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ వాళ్ళే చేశారు, కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. దాని తర్వాత నేదురుమల్లి జనార్దన్ రెడ్డి వచ్చినప్పుడు
ఆయన దించడానికి ఇంకో కుట్ర చేశారు. అవును. ఆయన అయిన తర్వాత మళ్ళీ విజయభాస్కర్ ఎవరు కోట్ల విజయభాస్కర్ వచ్చింది. ముగ్గురు మంత్రులు అంతకుముందు కూడా మారిన సందర్భాలు ఉన్నాయి. అట్లా కోట్ల విజయభాస్కర్ వచ్చిన తర్వాత ఆ పార్టీలో అంతర్గత కలహాలు, ఆయన మంచిగానే రూల్ చేసినప్పటికీ, సంక్షేమ పథకాలు అమలు చేసినప్పటికీ అన్నీ చేసి ఓడిపోయింది. అవును. బికాజ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాల వల్ల. ఇద్దరు ముఖ్యమంత్రులు దిగిపోయారు, మూడో ముఖ్యమంత్రి ఓడిపోయారు. ఒకటి 5 ఏళ్ళ స్పాన్లో. అట్లనే ఆ చరిత్ర ఉంది. తర్వాత రేవంత్ రెడ్డికి పార్టీలో బలం లేదు, జనంలో బలం ఉండొచ్చు. అవును. టీడీపీలో, టీఆర్ఎస్లో అండ్ ఆర్ఎస్ఎస్ వాళ్ళతో ఇవన్నీ సంబంధాలు ఉన్నాయి. ఈ సంబంధాలు ఉన్న క్రమంలో కాంగ్రెస్ పార్టీలో కలహాలు వస్తే ఈ పెద్ద బడా నాయకులు ఎంతో కాలం వస్తే ఆ కాంగ్రెస్ పార్టీ ఒక అంతర్గత సంక్షోభం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ప్రశ్నిస్తారు. ఆయన మనుగడ ప్రశ్నార్థకమవుతుందని ఒక భ్రమ కావచ్చు, అనుమానం కావచ్చు, ఒక ఆశ కావచ్చు. కానీ అటువంటి పరిస్థితి ఇప్పుడు ఉంటుందా? ఉండే పరిస్థితి ఇప్పుడు కనపడతలేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి మొదటి నుంచి కూడా అన్ని మూలాల నుంచి వచ్చినోడే, అందరి జాతకాలు తెలిసిన వాళ్ళే, అందరినీ ఎట్లా ఏడ దించాలి, ఏడ వంచాలి, ఏడ తగ్గాలి అని తెలిసిన వాడు. కాబట్టి అన్లెస్ అంటిల్ గతంలో లాగా అంతర్గత కలహాలు ముదిరి నాయకత్వాన్ని ప్రశ్నించి లేకపోతే నాయకత్వ తిరుగుబాటు వస్తే తప్ప రాదు. అయితే అది రావచ్చు, అటువంటి క్రియేట్ చేయొచ్చు అని రేవంత్ రెడ్డికి కూడా ముందు అటువంటి అనుమానం ఎవరైనా కీడించి మేలించి అంటారు. ఆ దశలోనే ఆయన ఎంఐఎం అండ్ టీఆర్ఎస్లో తనకు అనుకూలమైన వాళ్ళని తీసుకురావడము, లేకపోతే అక్కడే ఉండి పరోక్షంగా సపోర్ట్ తీసుకోవడము, గతంలో కేసీఆర్ అనుసరించిన విధంగానే ఒక 26 మందిని తీసుకొచ్చుకోవడం, తన బలాన్ని పెంచుకోవడము చేయడం. ఒక దశలో చీలిక వచ్చిన ఆ చీలిక వస్తే మళ్ళీ రేవంత్ బలపడతాడు అనే విధంగా రావడం, లేదా చీలిక వచ్చినా ముఖ్యమంత్రి రేవంత్ ఉంటాడు బలపడతాడు అని నిలిచిపోతాడు, గెలవగలుగుతాడు అనే పరిస్థితి తీసుకురావడానికి ఆయన కూడా ప్రయత్నాలు చేస్తాడు, మనకు కనబడుతుంది. నేనేమంటున్నానంటే అంతర్గత సంక్షోభం అంత స్థాయిలో వస్తుందా? ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే రేవంత్ రెడ్డి అయితే ఆ జాగ్రత్తలుగా పెట్టుకొని ఉంటున్నాడు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చింది కదా 1994లో థంపింగ్ మెజారిటీ. గతంలో అప్పటి వరకు ఆ చరిత్రలో అంత ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఎవరు రాలేదు. ఎవరికి? ఎన్టీ రామారావుకి వచ్చింది. ఎన్టీ రామారావుకు 1994లో వచ్చింది. అంత థంపింగ్ మెజారిటీ వచ్చినా ఆ చీలిక వచ్చింది. చీలికలో చంద్రబాబు నాయుడు నాయకుడిగా ఎదిగాడు, మళ్ళీ ముఖ్యమంత్రి అయిపోయాడు. అటువంటి చీలిక ఇక్కడ రాదని భరోసా అయింది. ఆ భరోసా ఈ భరోసా నీకు నేనున్న భరోసా, కానీ నా పనులు చేసి పెట్టండి. మీరు నమ్మరు, వక్ఫ్ బోర్డు అండ్ వక్ఫ్ బోర్డు చైర్మన్ ఉన్నప్పటికీ కేసీఆర్ హయాంలో, ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో ఫైల్స్ మొత్తం కాన్ఫిస్కేట్ చేసి, అంటే స్వాధీనపరచుకున్న దాంట్లో ఎంఐఎం నాయకుల పాలైపోయినాయి. ఫైళ్ళను కూడా కాన్ఫిస్కేట్ చేసి మొత్తం బోర్డును మొత్తం సీల్ చేసిన పరిస్థితి. నాంపల్లిలో బోర్డు మొత్తం పేరుకి అట్లా పెట్టి మొత్తం వీళ్ళ కనుసన్నలు నడిపించారు. అటువంటి పరిస్థితిని మళ్ళీ వాళ్ళు ల్యాండ్ రెగ్యులరైజ్ చేసుకోవడము, గుడి మల్కాపుర ప్రాంతంలో ల్యాండ్ చేసుకోవడము, ఎన్నో ఆస్తులను పెంచుకోవడము మన కళ్ళ ముందు జరిగిపోతుంది. జరిగిపోయిన దాన్ని ఇప్పుడు మళ్ళీ కాపాడుకోవాలంటే అధికార పార్టీలో ఎవరు ఉండేవారు? రేవంత్ రెడ్డికి ఏం కావాలి? అక్కడ 7 సీట్లు రావాలి, అది కావాలి. ఎవరి పిడ్ప్రోకో, నీవు నాకు చేయి, నేను నీకు చేస్తా. సో ఇటువంటి ప్రయోజనాలు కాపాడుకోవడానికి కూడా చేస్తారు. మీరు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు పరోక్షమైనటువంటి మద్దతు బీఆర్ఎస్ నుంచి అన్నారు కదా, అదే అంశం మాట్లాడాలనుకున్నాం. ఎందుకు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకులు పోటీకి వెనుకంజ వేస్తున్నారు? కొందరైతే పెద్ద నాయకులు అనుకునే వాళ్ళు కనబడతలేరు, అసలు పార్టీ ముందు వరుసలో కనబడతలేరు. ఏం జరుగుతుందంటారు? అంటే ఇప్పుడు ఒకటి రాజకీయాలు చాలా మారిపోయినాయి. రాజకీయాలు డబ్బు ఉన్న వాళ్ళు, ఓటర్లు కానీ జర్నలిస్టులు అందరి సమాజం గమనించాల్సిందే. అంటే 100 కోట్ల డబ్బున్న వాళ్ళు పెట్టుబడి పెట్టి వస్తున్నారు రాజకీయాలకి.
దుర్మార్గం ఏంటంటే 30 ఏళ్ళ నుంచి బీజేపీలో కూడా అవలక్షణలు వస్తున్నాయి. అవును. కొంచెం తక్కువ కంపారిటివ్లీ బీజేపీ నయం అంటున్నారు తప్ప అంతే. బీజేపీలో కూడా అవలక్షణాలు చాలా మెండుగా వస్తున్నాయి. కాకపోతే ఎవరైనా కంపేర్ చేస్తారు. అవును. కంపారిటివ్లీ ఇప్పుడు టీఆర్ఎస్ తీసుకుందాం, కాంగ్రెస్ పెట్టుబడి, రాజకీయం ఒక పెట్టుబడి అయిపోయింది. బీజేపీ కూడా పెట్టుబడిదారులే. సో పెట్టుబడి పెట్టి 100 కోట్ల రూపాయలు పెట్టుబడి ఉన్నోడు ఆయన అంట రంజిత్ రెడ్డి ఇంకోరో 500 కోట్లు ఉన్నాయంట, ఇండస్ట్రియలిస్ట్ అంట, అప్పటి విశ్వేశ్వరరెడ్డి ఇంకోరు రకరకాలుగా వాళ్ళు వస్తే నిలబడగలుగుతారు, గెలవగలుగుతారు, వాళ్ళు వస్తే డబ్బులు పంచగలుగుతారు. జనంలో ప్రచారం అది. జనము అబ్బో డబ్బులు ఉన్నట్టు కదా, బాగా బలమైన ఉన్నట్టు కదా, మధులాగా సతీష్లాగా బక్కోడు కాదట కదా. బట్ మొరాలిటీ ఉందా? మోరల్ గ్రౌండ్స్లో వస్తున్నారా, లేకపోతే పొలిటికల్ గ్రౌండ్స్లో వస్తున్నారా, లేకపోతే మనీ గ్రౌండ్స్లో వస్తున్నారా? మానిటరీ బెనిఫిట్స్తోనే వాళ్ళు వస్తున్నారు. మానిటరీ బెనిఫిట్ ఓకే మన కళ్ళ ముందనే జరుగుతున్నాయి ఎన్నో. ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంటు బలమైన ప్రతిపక్షం. అవును. ఈరోజు అవును. వాళ్ళు ఎందుకు అంటున్నారు ఆ మాట? పడిపోయినా పడిపోతుంది, మళ్ళీ పడిపోతే మనమే కింగ్లం అయితే ఎందుకు అంటున్నారు? ఇక్కడ వీళ్ళు పడిపోకుండా, అవును, బీఆర్ఎస్ నుంచి ఎవరు బయట బీఆర్ఎస్ పడిపోకుండా ఆ పార్టీ పడిపోతుంది అని చెప్తున్నారు. వాళ్ళు ధైర్యం చెప్పుకుంటారు. వాళ్ళు ధైర్యం చెప్తున్నారు. అదొక వ్యూహం. అవును. రెండోది ఒక ఆశ, అంతర్గత సంక్షేమం వస్తాయి. అది సరే ఓకే. ఇప్పుడు ఎంత మనం ముందు కూడా సిగ్గు చేయటం విషయం, బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ నుంచి కేసీఆర్ కనబడి ఆయన దండం పెట్టుకుంటే చాలు, అవును, ఆయన ప్రగతి భవన్లోకి వెళ్ళి ఆయన దర్శనం అయితే చాలు, అవును, ఏదో ఒక పదవి వస్తే చాలు, ఆయన చల్లని చూపు ఉంటే చాలు, ఆయన కేటీఆర్ అపాయింట్మెంట్ దొరికితే చాలు, ఆయన చల్లని చూపు ఒక చూపు ఇట్లా ఉంటే చాలు, బతికిపోతామని. ఆ బతికిపోయి 100 కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. ప్రగతి భవన్ పోయి ఆయన కాళ్ళు పట్టుకొని చేసిన వాళ్ళు ఇప్పుడు కాళ్ళు లాగుతున్నారు. ఇప్పుడు అంటే ఆ ప్రయోజనాలు పొందిన వాళ్ళే మల్లారెడ్డి లాంటి వాళ్ళు ఇంకా ఎంత దుర్మార్గంగా అందరు చూస్తున్నారు. పరువు బజార్ నవ్వుతున్నారు. కేవలం ఒక గడ్డపార తీసుకొని ఇట్లా కూల్చడానికి పోయేవరకే మొత్తం పునాదులని కదిలిపోయి వచ్చి సాగిలో పడ్డారు. సరెండర్ అయిపోయాడు. ఏం నరేందర్ రెడ్డి గారి కన్నా ఇంకోరు కల్పించండి మహాప్రభు. వాళ్ళేంది సూత్రము? ఇప్పుడు మల్లారెడ్డికో ఇంకోరుకో కొడుకుకో వారికి అల్లుడికో టికెట్ ఇస్తే బాగుండదు కదా. బాగుండదు కాబట్టి ఏం రాజసూత్రము? మేము నిలబడం, బీఆర్ఎస్ నిలబడమండి. బీఆర్ఎస్ ఏంటండి పార్టీ? చీచి అసలు మీకు ఉద్యానం మేము అని అంటారు. ఎంత దుర్మార్గం. మొన్నటి వరకు కూడా ఛాలెంజ్ చేసి ఒరే అరే అని తొడలు కొట్టి మెడలు వస్తుందని తొడలు కొట్టినోడు ఇవాళ ఎంత దిగజారిపోతున్నారు. అంటే వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి, వందలాది కోట్ల ఆస్తులు ఉన్నాయి. అందరు చూస్తున్నాగానే సాగిల పడిపోతున్నారు. అరే నువ్వెంతరా ఇంతరా అన్నోళ్ళు ఇంత ఇవ్వడు ఆర్థిక ప్రయోజనాల కోసం. ఈరోజు రేవంత్ ప్రభుత్వం కూడా ఇచ్చిన డబ్బులతోటి రేవంత్ రెడ్డి బిడ్డ పెళ్లి లేదని బహిరంగంగా చెప్పిండు మల్లారెడ్డి. బిడ్డ పెళ్ళి అయింది, అది చేసినాం ఇది చేసినాం, ఎంత తొక్కితే కింద పోతాం అన్నోళ్ళు ఇవాళ ఆయన్నే బాహుబలిగా కనబడుతున్నారు. అంటే మీ దుర్మార్గపు వ్యక్తిగత ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఏమైనా చేస్తారు. గతంలో ఉన్న నాయకులు బయట పార్టీకి పోయి ఎంత రాన్నోళ్ళు ఇప్పుడు వచ్చి వాళ్ళ ప్రయోజనాలు కాపాడుకుంటున్నారు. సంక్షేమ పథకాలకు ఇవ్వాల్సిన పైసలను వాళ్ళ బిల్లులు పెండింగ్ ఉన్న బిల్లులు క్లియర్ చేసుకుంటున్నారు. మనీ పాలిటిక్స్. మనీ పాలిటిక్స్ ఎట్లయినా అసలు ఏంటి మరి మనం ఓరికేస్తున్నాం ఓట్లు. ఇప్పుడు రంజిత్ రెడ్డి మంచోడే కావచ్చు, ఇండస్ట్రియలిస్ట్ కావచ్చు. చూడండి బీజేపీ నుంచి రంజిత్ రెడ్డి పోటీ చేస్తున్నాడు మెదక్. అక్కడ 30 ఏళ్ళ నుంచో 20 ఏళ్ళ నుంచో ఎన్నో ఆశలు పెట్టుకొని పార్టీ కోసం పని పెట్టిన వాళ్ళేమో సెకండ్ లిస్ట్లో వస్తుంది. బయట నుంచి 500 కోట్లు 1000 కోట్లు ఉన్నవాడంట వస్తాడంటే ఫస్ట్ లిస్ట్లో వస్తుంది. ఇదే రంజిత్ రెడ్డి పేరు చేవెళ్ళ నియోజకవర్గం. చేవెళ్ళలో ఆల్రెడీ ఎంపీగా అభ్యర్థి ఖరారైన ఆయన తన ఆస్తులను తన వ్యక్తిగత ప్రయోజనాలు కాపాడుకోవడానికి బీజేపీ తీసుకున్నారు. ఈ సేమ్ టైం మన లేటెస్ట్ సమాచారం ఏంది, మల్కాజిగిరిలో అభ్యర్థి లేరు, కాంగ్రెస్కు బలమైన అభ్యర్థి చంద్రశేఖరో ఎవరో అంటున్నారు. కానీ ఇప్పుడు రంజిత్ రెడ్డి పేరు అక్కడ ఫస్ట్ లిస్ట్ కనబడుతుంది కాదు, మనకు నిర్ధారణ కాలేదు. ఎంత మ్యాజిక్ పాలిటిక్స్, ఎంత జిమ్మిక్, ఎంత మాయ చూడో. ఇక్కడ ఈయన ట్రై చేస్తాడు, అక్కడ చేస్తాడు. అంటే ఇక్కడ కేంద్రంలో ఉన్న బీజేపీ రక్షణ చట్టంలోకి పోతే అక్కడ కాపాడుకోవచ్చు, ఇక్కడ అధికారంలో ఉన్న పార్టీ ఓడిపోయినా పర్వాలేదు మా ఆస్తులను రక్షించుకోవచ్చు. మా వ్యక్తిగత ప్రయోజనాలు, మా రియల్టీ ప్రయోజనాలు, పోల్ట్రీ ప్రయోజనాలు, ఏదో ఒక ప్రయోజనాలు కాపాడుకోవచ్చు.
ఇంతలో ఇంత మార్ప 3 నెలల కింద మీరు దేవుడు అన్న వ్యక్తి అవును. ఇటువంటి వ్యక్తే అసలు లేడు, వందల ఇటువంటి కోట్లు శక్తే ఇచ్చారు. లేదు, అసలు తెలంగాణకు దిక్కే లేదు. దేవుడు ఇంద్రుడు చంద్రుడు అన్నవాడు ఇవాళ కాలుబట్టి లాగే పరిస్థితి ఉంది. అంటే ఎవరు నమ్మాలి ఇది? మొన్నటిదాకా బీఆర్ఎస్ టికెట్ కోసం ఎంపీలు లైన్లు క్యూ కట్టి 100 కోట్లు కప్పం కట్టారు దానికోసం. టీఆర్ఎస్ కార్యాలయం దగ్గర అసలు నీకు క్యూ అవును. గతంలో ఇప్పుడు ఇటువంటి రాజకీయాలు గమనించాలి. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానికి ముందు అవును. 2008కి ముందు చంద్రశేఖర్ ఇప్పుడున్న జైరాబాద్ నుంచి పోటీ చేసిన డాక్టర్ చంద్రశేఖర్, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే, వీళ్ళంతా తిరుగుబాటు చేస్తే అదే కేసీఆర్ పారిపోయే పరిస్థితుల్లో పోలీసు వాళ్ళు ఎవరు రాకుండా అక్కడి నుంచి పంపించారు. అప్పుడు ఒక్కరు రాలే టీఆర్ఎస్ ఆఫీస్కు, ప్రజలు లేరు, ఎవరు లేరు, అయిపోయింది పార్టీ పని అనుకున్నారు. అనూహ్యమైన పరిణామం చోటు చేసుకుంది. ఆయన ఆకస్మిక మరణం మనం ఒక్కటిసారి రాజకీయాలు మార్చేసింది. ఒక్కటే ఏడాదిలో తలకిందులు చేసి పడేసింది. అప్పుడు మొత్తం కేసీఆర్ చుట్టూ తిరిగింది రాజకీయం. ఒక 10 ఏళ్ళు కేసీఆర్ చుట్టూ తిరిగింది. సరే, కేసీఆర్ గొప్పోడా, కేసీఆర్ తప్పులు చేసిండా, అప్పులు చేసిండా పక్కన పెడదాం. నిన్నటి వరకు ఎందుకన్నారు మరి ఆయనను? దేవుడు, ఇంద్రుడు, చంద్రుడు, రేవంతు, రవంత, ఎంత రవంత గింత, ఎంత రవంత, రేవంత్ రవంత, రవంట అంత గింత, గింత ఎంత అన్నోళ్ళు ఇవాళ ఇంద్రుడు మా బాహుబలి ఆయన కంటే మించిన వాళ్ళు అంట. ఇంత ఒక్కటేసారి నాలుక మడత పెడితే ఏమనుకుంటారు? ఇవాళ చూడు బిల్డింగ్ కాలిపోతా అంటే పేదోళ్ళు రెక్కలు ముక్కలు కష్టం చేసుకున్న వాళ్ళు గుడిసెలను గుడిపడుతూ కూడా ధైర్యంగా బతుకుతున్నారు. నేను అధికారులు ఎదిరిస్తున్నారు, నేను కష్టపడి బతుకుతా అంటున్నారు. అంటే వీళ్ళు అంతకంటే దుర్మార్గమా? ఇప్పుడు మీరు అన్నారు చూడు, అందరూ పొలం అనుకుంటారు. బీజేపీకి క్యూ కట్టిరండి. మరి జనార్దన్ రెడ్డి అటువంటి వాళ్ళు కూడా ఈరోజు మల్కాజ్గిరికి ఆయన అడుగుతున్నారు. బీజేపీ నుంచి కూడా ట్రై చేస్తున్నారు. మరి జనార్దన్ మంచి క్లీన్ ఇమేజ్ ఉంది. అటువంటి వాళ్ళు సరే, అటువంటి వాళ్ళు కూడా పల్టాంచి చేస్తున్నారు. ఇవన్నీ కూడా వీళ్ళు ఆలోచించాలి. పార్టీలు, పార్టీ నాయకులు, కట్టుబడి ఉన్నోళ్ళు ఎవరు, డెడికేషన్ ఉన్నోళ్ళు ఎవరు. ఆ రోజు కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని అడిగేసింది, ఆయనకి ఇప్పుడు ఏదైంది. ఇదే పరిస్థితి రేవంత్ రెడ్డి గారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు లబోదిబ్బమంటున్నారు. ఎక్కడ పోయిందని మేము మొన్న కష్టపడి మేము గెలిపించినాము, మొత్తం అందరూ పొలం అని వస్తున్నారు, వాళ్ళకే పదవులు పోతున్నాయి, వాళ్ళకే ఎంపీలు పోతున్నాయి, మేమేమైపోతున్నామని నిన్న ఒకడు ఏడుస్తున్నాడు. నేను డీసీబీ చైర్మన్ అయితే అనుకున్నా, మార్కెట్ కమిటీ చైర్మన్ అనుకుంటున్నా, అందరూ అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడ చేయని అవుతున్నారు. మొత్తం వాళ్ళకి ఇస్తారంట, డబ్బులు వాళ్ళకే ఉన్నాయి, అన్ని వాళ్ళకే ఉన్నాయి, డబ్బులు ఉన్నోడికి రాజ్యం. ఎక్కడ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా మొత్తం అదే పరిస్థితి వస్తుంది. కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి కూడా ఆలోచించాలి. పొలం అని వచ్చిన ఒకటేసారి వచ్చేసారు అనుకో, మళ్ళీ అక్కడ భర్తలు ఖాళీ కాక కొట్లాడుకునే పరిస్థితి ఉంటుంది. సరే, అటువంటి పరిస్థితి ఉన్నా అటువంటి రాజకీయాలు నడుస్తున్నాయి కాబట్టి మనీ పాలిటిక్స్, మానిటరీ బెనిఫిట్స్, ఈ వ్యక్తిగత తర్వాత పారిశ్రామిక లేకపోతే కారణాల వల్ల పక్తు రాజకీయాలు కూడా లేవు. పక్తు మనీ పాలిటిక్స్, అట్టాలి మనీ పాలిటిక్స్ గేమ్ అవుతుంది. కాబట్టి ఎవరెవరిని మోసం చేస్తారు, ఎవరెవరి పార్టీతో నట్టగా అవుతారు అనేది లేదు. ప్రస్తుతం బీఆర్ఎస్కు గట్టి పరిస్థితి ఉంది. ఇప్పుడు నిన్నటి వరకు నాకు టికెట్ రావాలన్న వాళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. సేవలు ఒక నాయకుడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు అంటున్నాడు, నన్ను నిలవడమంటున్నారని అజ్ఞాతంకి వెళ్ళిపోయింది. ఇంకొక ఆయనకు అసలు ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఇస్తేనే గొప్ప, ఎంపీ టికెట్ ఇస్తున్నా నాకు ఎందుకు ఇస్తున్నారని దాచుకున్నట్ట. కూకట్పల్లిలో అక్కడ కొద్దులప్పుడు దాచుకున్నట్టు నిజం. ఇంకొక ఆయన ఎమ్మెల్సీ ఇవ్వడమే గొప్ప, ఆయనకి ఇప్పుడు మల్కాజ్గిరి పోటీ చేస్తావా అని అడుగుతున్నారు. అరే, పోటీ చేస్తే నా పరిస్థితి అంత శక్తి ఉందా నాకని వాళ్ళు అనుకుంటున్నారు. ఎంతలో అంత మార్పు నేను నాకేనా వస్తుందని. ఒకప్పుడు ఆయన అపాయింట్మెంట్ దొరికితేనే కష్టము. అటువంటి పరిస్థితి ఇటు మల్లారెడ్డి లాంటి ఈ రాజకీయ నాయకులు ఇంత దారుణంగా అంతా టీవీలు చూస్తున్నారు. నవ్విపోదురుగాక నాకు కనీసం రాజీ అని నీలాంటి వెళ్తున్నా సరే చెప్పాయా, నేనేం చేయను, ఓటు చేయనని తెర వెనుక ప్రయత్నాలు చేస్తే ఒక అందం ఉంటుంది. కానీ తెర ముందే సాగిలపడడం అనేది ఇట్లా ఎట్లా అనుకుంటారు ప్రజలు. అసలు నాతో చాలామంది అంటారు, ఏంది ఇట్లా అవుతుందంటే చూడండి, అది డబ్బులు లేనోడు, ఆత్మాభిమానం ఉన్నోడు, పార్టీలలో మనుగడ సాగించి గెలిచినోడేమో గట్టిగా నిలుస్తున్నారు, వీళ్ళంతా సాగిల పడిపోతున్నారు. ఇప్పటికైనా ఓటర్లైనా ఎవరైనా గమనించాలి.
అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గమనించాలి. ఎవడు మనోడు, ఎవడు పరాయుడు, ఎవరు అధికారం ఉన్నప్పుడు వస్తారు, ఎవరు అధికారం లేనప్పుడు నిలబడ్డారు, కలబడ్డారు, గెలుపు సాయం చేసిరు అనేది అట్లా లేదు. ఇప్పుడు ఎవరు డబ్బులు ఉన్నోళ్ళు వాళ్ళు రండి అంటున్నారు. ఓపెన్ ఆఫర్ 500 కోట్లు ఉన్నాయా? 500 కోట్లు ఎంపీ కావాలంటే 500 కోట్లు కావాలండి. అందుకే రంజిత్ రెడ్డి పేరు అక్కడ వినబడుతుంది, ఇక్కడ వినబడుతుంది. అంటే రంజిత్ రెడ్డి పేరు పాపం ఒకరి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆ ఎగ్జాంపుల్ ఇప్పుడు సెంటర్ పాయింట్ అయిన కాబట్టి చెప్తున్నాను. ఎవరైతే మనకి ఇంత రంజిత్ రెడ్డి అని కాదు, అట్లా ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఏ డబ్బులు ఉన్నోళ్ళు వాళ్ళ డబ్బులు తీసుకుంటున్నారు. మరి ఇదంతా పాలిటిక్స్, మనీ పాలిటిక్స్ అవుతున్నాయి. సో ఈ మనీ పాలిటిక్స్లో రాజకీయాలలో ఒక ఎంఐఎం అనేది ఒక కాంప్రమైజ్ పాలిటిక్స్ నేర్పించింది. అది మొదటి అడుగు. సలావుద్దీన్ ఓవైసీ నేర్పించాడు. అదే రాజకీయాలు ఇప్పుడు నడుస్తున్నాయి. ఇప్పుడు క్విట్ ప్రో నడుస్తుంది, నువ్వు నాకేంది నీకేంది అని. సో ఇప్పటికైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు అజ్ఞాతంలోకి పోతున్నారు. టికెట్లు అంటే చూస్తున్నారు, నాగేష్ వస్తున్నాడు అంటున్నారు, ఏమన్నా సీతారాం నాయక్. అవును, ఏంటండి అంత కమిట్మెంట్ నాయకులు వాళ్ళు ఎప్పుడైనా బీజేపీ పేరని చెప్పి రావాలి. పేరు చెప్పిన వాళ్ళు ఇవాళ కిషన్ రెడ్డి ఎవరు అన్నోళ్ళు. బీజేపీ అంటే ఎట్లుంటుంది? బీజేపీ పార్టీ ఉందా అసలు మనకు తెలంగాణలో ఉన్నోళ్ళు? ఈరోజు ఏదో ఒక పార్టీ మనకు రక్షణ కలుగుతుంది, ఓడితో గెలుస్తూ పోతున్నారు. మళ్ళీ ఇంకో నాయకుడు, బడా నాయకుడు ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్ వచ్చి బీజేపీలోకి. రేపు మీరు అమిత్ షా మీటింగ్ అంటారు 12 తారీఖు నాడు, అప్పుడు కూడా కొంతమంది కలవచ్చు అంటున్నారు. మేరా బూత్ సబ్సే మజబూత్. దాంతో ఒక కొత్తగా ఊపి తేవడానికి ప్రయత్నం. పోలింగ్ బూత్లలో 30,000 పోలింగ్ బూత్ అధ్యక్షులతో మీటింగ్ 12 తారీఖు. ఆ రోజు చాలా మంది కలుస్తారంటున్నారు కదా. అంటే కొంతమంది అయితే ఉన్నాయి. చేరిన దాకా మనం అందరి పేర్లు వినబడతాయి. చేరిన వాళ్ళే అఫీషియల్గా ప్రయత్నాలు అయితే సాగుతున్నాయి. కాబట్టి ఎప్పుడైతే టీఆర్ఎస్ మాకు దిక్కు అనుకున్న వాళ్ళే చెదరైపోతున్నారు. దానికి కారణము కేసీఆర్ నియంత్రిత వైఖరు అదే అనుకుంటే కాదు, వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యమైనది. అప్పట్లో మరి దేవుడు అయినోడు చాలా మందికి హెల్ప్ చేసినోడు ఉన్నాడు కదా. ఇప్పుడు ఆయనతో హెల్ప్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు కదా. తీసుకున్న వాళ్ళు వేరు ఏమని అనొచ్చు. తీసుకొని హీరోలు అయిన వాళ్ళు, హీరోలు అయిన వాళ్ళే మీరే అంటున్నారు. ఇవాళ మీకు ఏ ప్రజలలో మీకు ఎలాంటివి ఉంటుంది? రేపు పొద్దున అందరిని అట్లే అంటారు కదా. సో మన ఉద్దేశం ఏంటంటే కనీస విలువలు పాటించాలి, మొరాలిటీ. కొన్ని రోజులన్నా మీరు ఓపికతో ఉండలేరా? కొన్ని రోజులు కూడా మీరు ₹1 కూడా నష్టం అయితే భరించలేరా? 100 కోట్లు సంపాదిస్తారు, నష్టం ₹1 నష్టం భరించడానికి మేము సిద్ధంగా లేము అంటే మీరు రాజకీయాల్లోకి పెట్టుబడి 100 కోట్లు పెట్టుబడి పెట్టి 1000 కోట్లు తీసుకుంటానికి వస్తున్నారు, అంతే కదా. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. ఏంటంటే ఇవాళ రాజకీయాలు అయినాయి కాబట్టి ఎక్కడ మాట్లాడితే తెలియదు. ఇప్పటికైతే కాంగ్రెస్ పార్టీకి ఆయన అన్నట్టు అసదుద్దీన్ ఓవైసీ అందరితో అంటాడు ఆ మాట. వాళ్ళకి అవసరం డోకా లేదు, ఇప్పుడు డోకా ఉండాల్సిన అవసరం కూడా లేదు. మనం ఏమంటున్నాం? అందరూ బాగుండాలి, ప్రతిపక్షం కూడా బలంగా ఉండాలి, ప్రభుత్వం కూడా స్థిరంగా ఉండాలి. కానీ మోరల్ వాల్యూస్ లేని వాళ్ళు ఏ పార్టీలోనైనా వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి అని మనం చెప్పేది సందేశం. ఓకే, థ్యాంక్ యూ మధు గారు. ఇది సలావుద్దీన్ ఓవైసీ నేర్పించినటువంటి రాజకీయాల్లో రాజీ పడేటువంటి తత్వం అన్ని పార్టీల్లోనూ కొనసాగుతున్నది. ఇప్పుడు వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యమైనటువంటి సందర్భంలో రాజకీయాల్లో ఇంతకంటే పెద్ద నైతిక విలువలను మనం ఎక్స్పెక్ట్ చేయలేమైనటువంటి మధు గారికి చెప్తున్నటువంటి సారాంశం.